ఉద్యోగ జీవితంలో సమస్యలు ఏ విధంగా మనందరికీ బాగా ఎక్కువగా ఉంటున్నాయో, అదేవిధంగా ఈ వైవాహిక జీవితంలో కూడా సమస్యలు బాగా రోజు రోజు కూడా అవును. అవును ఎక్కువైపోతున్నాయి. గురుగారు. చాలామంది మమ్మల్ని అడిగేది ఏంటంటే, జాతకాల పొంతన చూసే మేము పెళ్లి చేసామండి. మేము ఇక్కడ మాకు పండితుల దగ్గరికి తీసుకెళ్ళాము. వాళ్ళు పరిశీలన చేశారు. ఇద్దరికి ఇన్ని పాయింట్స్ వచ్చింది, కుదిరింది అన్నారు. ఆ తర్వాతనే మేము వివాహం చేశాం. అయినా సరే మీరు గొడవ పడుతున్నారు, డైవర్స్ దాకా వెళ్ళారు ఎందుకు అని చాలామంది అడుగుతుంటారండి. ఇది నిజంగా కూడా జ్యోతిష్ శాస్త్రరీత్యా కొన్ని సందర్భాల్లో మాకే కాస్త ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు జాతకాల పొంతన కరెక్ట్గా చూసుకున్నారు, ఇద్దరికి కుదిరిందండి. మరి అటువంటప్పుడు వారి వైవాహిక జీవితం బాగుండాలి కదా. కదా. వారిది ప్రేమించి వివాహం చేసుకున్నారు, జాతకాల పొంతన చూడలేదు, కుదరకపోయినా చేసుకున్నారు, సమస్యలు వస్తుంటే అందరం కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాము, దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ జాతకాల పొంతన చూసామండి, 36 గణాలకి 20 వచ్చాయండి, 24 వచ్చాయండి, మా సిద్ధాంతులు చెప్పారండి, ఇద్దరికి కుదిరింది వెళ్ళమని చెప్పి అప్పుడే వెళ్ళామండి అంటారండి. మరి ఇక్కడ ఎక్కడ లోపం ఉంది? శాస్త్రలోపం ఉందా, శాస్త్రకార లోపం ఉందా అంటే ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, జాతకాల పొంతన కుదిరింది లేదు అది లైఫ్ టైం అండి. కుదిరింది అంటే కుదిరింది, కుదరలేదంటే కుదరలేదు. దానికన్నా ఎక్కువగా మనం తెలుసుకోవాల్సింది అంటే, అసలు ఇప్పుడు సపోజ్ మా అమ్మాయికి పెళ్లి చేయాలి, ఎప్పుడు మా అమ్మాయికి పెళ్లి చేయాలి, మనం ఇందాక చూడండి కాలర్స్ అదే చెప్తున్నాం. అది తెలుసుకున్నప్పుడు ఆ సమయంలో పెళ్లి చేసేటప్పుడు ఈ జాతకాల పొంతన చేసుకుంటే రెండూ కూడా సరిపోతుందండి. అలా కాకుండా చేసుకున్నప్పుడే మనకి సమస్య వస్తుంది. కాబట్టి మన ప్రేక్షకులకు ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువైపోతుంది. కాబట్టి మనందరం కూడా గుర్తించుకోవాల్సింది, మన ఇంట్లో ఎవరికైతే మనం పెళ్లి చేయాలని చెప్పి అనుకుంటామో వారికి ఏ సమయంలో పెళ్లి చేయాలి. దానికి 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ టైం ఉంటుందండి. ఇక్కడ సంవత్సరం ఉంటుంది, దశ అంతర్దశలు అంటాము. ఆ టైం చెప్తారండి పండితులు. అప్పుడు పెళ్లి ప్రయత్నాలు చేయండి. చేయకుండా టైంలో పెళ్లి ప్రయత్నాలు చేస్తే జాతకాల పొంతన చూస్ చేసుకున్నప్పటికీ కూడా మనకి ఇబ్బంది తప్పదని చెప్పవచ్చండి. ఓకే గురుగారు.